ఓకే. స్టూడెంట్స్, ఈరోజు మనం ఈసెట్ స్టూడెంట్స్కి మనము కొత్తగా లైవ్లో యూట్యూబ్ క్లాసెస్ మనము మొదలు పెడుతున్నామా. ఓకేనా? ఈరోజు చాలా మంచి రోజు అన్నమాట. కాబట్టి మనకి ఈసెట్లో నీకు మంచి ర్యాంక్ రావాలంటే ఇక్కడ ఈసెట్ ఎగ్జ్, ఇక్కడ ఈసెట్ ఈ మ్యాథమెటిక్స్ మీద మొత్తం మనకు ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 50 మార్క్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. అట్లా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి. మ్యాథమెటిక్స్ వచ్చేసి దీన్ని వెయిటేసి మనకు 50 మార్క్స్ ఉంటాయి. సో మీరు బాగా ఒకసారి గమనిస్తే ట్రిగనామెట్రీ దగ్గర మనకు 12 మార్క్స్ వరకు ట్రిగనామెట్రీ ఉంటుంది. అట్లా మ్యాట్రిసెస్ కూడా మనకు దగ్గర మనకు ఎంత ఉంటాయంటే 5 మార్క్స్ ఉంటుంది. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా మనకి ఎన్ని ఉంటాయంటే 2 క్వశ్చన్లు ఉంటాయి. కాంప్లెక్స్ నంబర్స్ ఇవి కూడా మనకు 3 క్వశ్చన్స్ అడుగుతాడు. 3 మార్క్స్ అంటే 3 క్వశ్చన్స్ అంటే 3 మార్క్స్ అనమాట. అప్పుడు చూడండి, ఇక్కడ 17, 19 ఒక 24 వరకు వచ్చేసినాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇవి కూడా మనకు 7 మార్క్స్ అంటే 7 క్వశ్చన్స్ అడుగుతాడు. చూస్తున్నారా? తర్వాత ఇక్కడ మనకు డిఫరెన్షియేషన్ ప్లస్ అప్లికేషన్ అలాగే జామెట్రీ కూడా ఉంది. చూడండి మనకి ఇక్కడ జామెట్రీ అంటే కానిక్ సెక్షన్ అనమాట. ఓకే, దగ్గర నీకు అది కూడా మనకు 6 మార్క్స్ అడుగుతాడు. అప్పుడు మనకు టోటల్ ఎంత అవుతుందో మీరు ఒకసారి గమనించుకోండి. 12 + 5 17, 19, 22 ఒక 7 29, 27 ఒక 6 మనకు 35 అడుగుతున్నాడు. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ అప్లికేషన్స్ కలిపి మొత్తం అంతా మనకు 8 మార్క్స్ అడుగుతాడు. అలాగే ఇంటిగ్రేషను ప్లస్ వాటి యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి, అంటే ఏరియాస్, మీను, ఆర్ఎంఎస్ ఇవన్నీ కలుపుకుంటే ఒక 7. టోటల్ మనకు యావరేజ్గా ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అటు 1, 2 ఎక్కడ తగ్గచ్చు. టోటల్ మనకు 50 మార్క్స్ ఈ విధంగా మనకు టాపిక్స్ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మనకు ట్రిగ్నామెట్రీ అనేటువంటిది చాలా కీ. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ట్రిగ్నామెట్రీకి సంబంధించిందే. ఇక్కడ ఒక 12, ఇక్కడ ఒక 3, టోటల్ నీకు 15 మార్క్స్కు ట్రిగ్నామెట్రీ ఉంటుంది. కాంప్లెక్స్ నెంబర్ కూడా కొత్తది కాదమ్మా, ట్రిగ్నామెట్రీలో పార్ట్ అది కూడా. అవునా? దాంట్లో అదొక పార్ట్ అనమాట. ట్రిగ్నామెట్రీ కూడా ఒక పార్ట్ అనమాట. చూస్తున్నారా? కాబట్టి 15 మార్క్స్ ట్రిగ్నామెట్రీ. కంప్లీట్గా ట్రిగ్నామెట్రీ మీకు ఎప్పుడైతే మీరు బాగా చేయగలుగుతారో అప్పుడు ఇంక ఇవన్నీ వీటికి లింక్ అయిపోతున్నాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ కానీ, ఓకేనా? ఎస్. తర్వాత ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ కానీ, డిఫరెన్షియేషను, అప్లికేషను, తర్వాత ఇంటిగ్రేషను, అప్లికేషను అన్నీ దేనికి లింకప్ అయ్యింటాయని తెలిసిన ట్రిగ్నామెట్రీ. కాబట్టి నీకు మళ్ళీ ఇక్కడ ఒక 7, ఇక్కడ ఒక 8, ఇక్కడ ఒక 7 అంటే దగ్గర నీకు 14, ఒక 6 ఎంత అవుతుంది? నీకు దగ్గర 22, 23 మార్క్స్ నీకు రావాలంటే ట్రిగ్నామెట్రీ సపోర్ట్ ఉంటేనే ఇవి వస్తాయి, లేకపోతే నీకు అస్సలు ఏమి రావు. కాబట్టి మీరు బాగా గమనిస్తున్నారా? ట్రిగ్నామెట్రీ అనేటువంటిది, ఓకేనా, మీకు ఎంత పర్ఫెక్ట్గా మీరు చేయగలిగితే అంత మంచిది మీకు.
ఓకేనా? ఇది మనకు అన్నమాట. కాబట్టి ఇంక మీకు ఏం చేస్తున్నామంటే మనము ఎస్ జిఎస్ఎన్ అకాడమీ, ఇంకా మీరు ఎవరైనా ఉంటే ఇక్కడ జిఎస్ఎన్ అకాడమీ మీకు జిఎస్ఎన్ అకాడమీ జిఎస్ఎన్ అకాడమీ నుంచి మీకు ఇంకా ఈ సెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ డిస్కషన్ జరుగుతుంది. అలాగే లైవ్ క్లాసెస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తాము. లైవ్ క్లాసెస్ అంటే మీకు ఈ సెట్ నోటిఫికేషన్ వచ్చి దగ్గర ఉంటాయి కదా, ఒక 20 days బిఫోర్ ఉన్నప్పుడు మనము ఈ లైవ్ క్లాసెస్ కూడా మనము కండక్ట్ చేస్తాము. ఓకే, మై నేమ్ ఇస్ శ్రీనివాసమ్మ. ఐఎమ్ ఏ వెరీ సీనియర్ లెక్చరర్. నేను ఈ సెట్ కూడా దగ్గర మీకు ఈ సెట్ వచ్చేసి 25 years నుంచి నేను ఈ సెట్ కోచింగ్ కూడా చెప్తున్నాను అనమాట. ఈ సెట్ కోచింగ్ కూడా నేను 25 years నుంచి చెప్తున్నాను అనమాట. కాబట్టి మనకు యూట్యూబ్ ఛానల్కి ఎప్పుడు రాలేదు, బట్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతా ఉంది, 1 month అవుతా ఉంది. కాబట్టి మీరంతా జిఎస్ఎన్ అకాడమీ అనేటువంటిది మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, ప్లస్ షేర్ కూడా చేయండి. మీకు అన్నీ ఎప్పుడు మీకు లైవ్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తాం. క్లాసెస్ ఉంటాయి అన్నీ, ట్రిగ్నామెట్రీ, డిఫరెన్షియేషను, మ్యాట్రిసెస్ అన్నీ, ప్రతి క్లాసు ఉంటుంది. ప్రతి క్లాస్ ఉంటుంది మీకు ఎవ్రీడే మీకు. ఓకేనా? కాబట్టి బాగా మీకు కాన్సెప్ట్ చెప్తాము, షార్ట్ కట్స్ చెప్తాము. అసలు ఇంకా మ్యాథ్స్ పట్ల ఇంకా మీరు భయపడవలసినటువంటి, మ్యాథ్స్ అనగానే మీరు భయపడవలసినటువంటి పనే లేదు, భయపడవలసిన అవసరమే లేదు. ఓకేనా? మీకు ఈ సెట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఏమిటి అనేటువంటిది బాగా మనం చెప్పింది మీరు చూసుకొని వెళ్ళినా కూడా, ఎంత డల్లర్ అయినా సరే, ఒక ఏమీ రాని వాడికి కూడా మనం ఒక 25 నుంచి 30 marks తెప్పించవచ్చు. ఒక 25 marks ఖచ్చితంగా తెప్పించవచ్చు అవుట్ ఆఫ్ 50. ఏమి రావు డల్లర్స్ కూడా అనుకోండి, ఏదో రూపంలో ఎక్కడెక్కడ చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి మధ్యలో చెప్తూ ఉంటాం అన్నమాట డల్లర్స్ కూడా. ఓకేనా? కాబట్టి మీరు ఎవ్రీడే ప్రతిరోజు చేయండి. ఎక్కడ మొత్తం ఈ రెండు బోత్ ఏపీ అండ్ తెలంగాణ మీ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి. వాళ్ళకు చాలామందికి తెలియదు ఇంకా యూట్యూబ్ ఛానల్ గురించి. మన యూట్యూబ్ ఛానల్ గురించి తెలియదు. ఇట్లా సారు 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడిని కంప్లీట్గా ఈ సెట్ ఫీల్డ్లో కొన్ని దగ్గర నేను ఒక 200 బ్యాచ్ల వరకు ఈ సెట్ కూడా చెప్పిట్ట. దగ్గర 200 బ్యాచ్లు ఈ సెట్ కూడా చెప్పాను నేను. దాంతోపాటు గేటు, ఇంకా రకరకాల ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో నేను వర్క్ చేసినాను అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మంది ఒక దగ్గర ఈ సెట్ ఒక 200+ బ్యాచెస్ చెప్పేట నేను. నాకు తెలుసు కదా మీకు ఏ క్వశ్చన్ అడుగుతాడు ఏంటి, మొత్తం ఈ సెట్ యొక్క హిస్టరీ అంతా నాకు తెలిసిన వాడని. మీరు ఏమీ లేదు, బాగా రోజు క్లాసులు వినండి. ఓకేనా? 10 మందికి తెలియజేస్తూ ఉండండి. ఓకేనా? ఇది మీరు చేయవలసినటువంటిది అన్నమాట. సో ఈరోజు ట్రిగోనామెట్రీ జస్ట్ ఒక 10 minutes మనకు క్లాస్ చెప్పేసేసి మళ్ళీ వదిలేద్దాం. ఈరోజు రేపటి నుంచి అలాగుంటుంది. ఇక్కడ ట్రై అంటే ఏమిటంటే 3 కదా. గోనో మీనింగ్ యాంగిల్స్. ఇక్కడ యాంగిల్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ సైడ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే యాంగిల్స్కి సైడ్స్కి యాంగిల్స్కి ఒకదానికొకటి ఇక్కడ లింకులు ఉంటాయి. ఇవన్నీ మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో తెలుస్తాయి. మీకు యాంగిల్స్ తెలిస్తే సైడ్స్ యొక్క లెంతులు చెప్పచ్చు. సైడ్స్ లెంతులు తెలిసినప్పుడు మనం యాంగిల్స్ కూడా చెప్పచ్చు. మెట్రీ అంటే ఏమిటంటే మెజర్. కాబట్టి ద మీనింగ్ ఆఫ్ ట్రిగోనామెట్రీ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ 3 angles. మెజర్మెంట్ ఆఫ్
త్రీ యాంగిల్స్ అన్నమాట. సో ద మీనింగ్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చూడండి, ఇక్కడ ట్రిగ్నామెట్రీ యొక్క డెఫినేషన్ ఏమిటో తెలుసిన, ద మెజర్మెంట్ ఆఫ్ త్రీ యాంగిల్స్, ద మెజర్మెంట్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఈజ్ కాల్డ్ ట్రిగ్నామెట్రీ. ఓకేనా సార్? మరి ఆ మెజర్మెంట్స్ ఏంటివి, ఇవన్నీ మళ్ళీ మనము ఎంటర్ అవుతాం. ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ త్రీ యాంగిల్స్ కదా, ఈ త్రీ యాంగిల్స్ యొక్క మెజర్మెంట్ చెప్పడానికి మనకి ఏమేమి ఉన్నాయో తెలిసిన, బ్రిటిష్, వినండి జాగ్రత్త వినండి, బ్రిటిష్ రూల్ అని, బ్రిటిష్ వారి యొక్క బ్రిటిష్ మెజర్మెంట్స్, అలాగే రేడియన్స్ అని, నంబర్ 3 ఫ్రెంచ్ సిస్టమ్. ఇట్లా మనకు ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ త్రీ యాంగిల్స్ అంటాము. ఈ త్రీ యాంగిల్స్ గురించి చెప్పడానికి మనం ఏమేమి చదువుకుంటామో, బ్రిటిష్ రూల్ లేదా బ్రిటిష్ సిస్టమ్ అంటాం. బ్రిటిష్ సిస్టమ్ ద్వారా ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి త్రీ యాంగిల్స్ గురించి మనం డిస్కస్ చేస్తాము, రేడియన్స్ ద్వారా డిస్కస్ చేస్తాము. అలాగే మనకు ఫ్రెంచ్ సిస్టమ్ ఉంటుంది, దాని ద్వారా కూడా నీ దగ్గర ఉన్నటువంటి త్రీ యాంగిల్స్ గురించి మనము మాట్లాడదాం. మరి బ్రిటిష్ సిస్టమ్ ద్వారా నీ దగ్గర ఉన్నటువంటి యాంగిల్స్ను ఎలా చెప్తావు చూడు. ఇక్కడ బ్రిటిష్ సిస్టమ్ అంటే ఏమిటంటే, బ్రిటిష్ వాళ్ళ మెజర్మెంట్స్ ఏం చెప్తుందంటే మీరు బాగా వినండి. వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్ అంటే అర్థం ఏమిటో చూడమ్మా, ఎక్స్ టెర్మినల్ నుంచి వై టెర్మినల్కు ఉన్నటువంటి ఈ వేరియేషన్ అనమాట. దీన్ని ఏం చేస్తారంటే బ్రిటిష్ సిస్టమ్ ఏం చెప్తుందంటే, ఇక్కడ దీన్ని 90 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారనమాట. 90 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 90 ఈక్వల్ పార్ట్స్గా ఇట్లా సమానంగా విడగొడతారు. ఇట్లా 90 ఈక్వల్ పార్ట్స్గా విడగొట్టి దానికి ఏమని పేరు పెడతారంటే డిగ్రీస్ అంటాం. కాబట్టి నీకు డిగ్రీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి చూడండి, మీరు చూస్తున్నారా? ఇక్కడ ఇది రైట్ యాంగిల్ అనమాట. ఈ రైట్ యాంగిల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 90 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ప్రతి ఈక్వల్ పార్ట్కి వాడు ఏమని పేరు పెడతాడు, డిగ్రీ, 1 డిగ్రీ, 1 డిగ్రీ, టోటల్ ఎన్ని డిగ్రీలు ఉన్నాయి మనకు? 90 డిగ్రీస్ అనమాట. కాబట్టి ఈ బ్రిటిష్ సిస్టమ్ నుంచి మనం ఏమేమి చదువుకుంటాం తెలిసిన, డిగ్రీస్ అని, మినిట్స్ అని, సెకండ్స్ అని, ఇవన్నీ చూడడం. మీ దగ్గర ఉన్నటువంటి యాంగిల్స్ను డిగ్రీలలో చెప్పుకుంటాము, మినిట్స్లలో చెప్పుకుంటాము, సెకండ్స్లలో కూడా చెప్పుకుంటామా? మీరు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కూడా 36 డిగ్రీస్, 15 మినిట్స్, 45 సెకండ్స్ అని కూడా రీడింగ్ తీస్తారు కదా, అవన్నీ ఏంటి? యాంగిల్సే కదా. కాబట్టి బ్రిటిష్ సిస్టమ్ నుంచి మనం ఏమేమి తెలుసుకుంటాం తెలిసిన, డిగ్రీస్, అలాగే మినిట్స్ అండ్ సెకండ్స్. మరి డిగ్రీస్ అంటే ఏమిటి? డిగ్రీస్ అంటే చూడండి, నేను ఏం చెప్పినాను. డిగ్రీస్ అంటే చూడమ్మా, ఒక రైట్ యాంగిల్ను ఏం చేస్తాం మనం, ఇట్లా 90 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ప్రతి ఈక్వల్ పార్ట్ను ఒక డిగ్రీ అంటాము. అందుకే ఒక రైట్ యాంగిల్కి ఎన్ని డిగ్రీలు అవుతాయి మనకు? అప్పుడు 90 డిగ్రీస్ కదా అయ్యేది. అది డిగ్రీస్ అంటే. ఓకేనా? ఎస్. వాళ్ళు ఏం చెప్తారు చూడండి, ఇక్కడ ఏ రైట్ యాంగిల్, ఓకే, రైట్ యాంగిల్ అంటే ఎక్స్ టెర్మినల్ నుంచి వై టెర్మినల్కి ఉన్నటువంటి ఈ వేరియేషన్ అనమాట, ఈ దూరం, ఈ ప్రాంతం. ఏ రైట్ యాంగిల్ విచ్ డివైడ్స్ 90 ఈక్వల్ పార్ట్స్, 90 ఈక్వల్ పార్ట్స్. ఈచ్ ఈక్వల్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఏ డిగ్రీ. ఇట్లా సమానంగా విడగొడతాడు. ఎన్ని భాగాలుగా విడగొడతాడు అంటే 90.
అప్పుడు ప్రతి భాగాన్ని ఒక డిగ్రీ అంటాడు కాబట్టి అందుకే ఒక రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తాం మనం 90 degrees. ఇట్ ఈజ్ రీడ్ యాజ్ 90 degrees. బాగా రాసి పెట్టుకోండి, అంత డీటెయిల్గా చెప్తాను. ఇది డిగ్రీస్ అంటే దాని అర్థం. ఇప్పుడు మళ్ళీ వాడు ఏం చేస్తాడంటే బ్రిటిష్ వాడు మళ్ళీ దీంట్లో నుంచి ఒక భాగం తీసుకుంటాడు. ఒక భాగం తీసుకోవడం అంటే ఏంది? ఒక డిగ్రీ తీసుకోవడం అనమాట. డిగ్రీ తీసుకుంటాడు, ఇది ఒక డిగ్రీ. దీన్ని మళ్ళీ ఏం చేస్తాడంటే 60 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాడనమాట. అప్పుడు ప్రతి ఈక్వల్ పార్ట్ని మినిట్ అంటాడు కాబట్టి అందుకే ఒక డిగ్రీకి ఎన్ని నిమిషాలంటే 60 minutes. కాబట్టి ఒక డిగ్రీని ఏం చేస్తాడు మళ్ళీ 60 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. ఈచ్ ఈక్వల్ పార్ట్ ఎంత అవుతుందంటే 1 minute అవుతుంది. అప్పుడు టోటల్ ఎన్ని అవుతాయి మనకు? 60 minutes అనమాట. ఓకేనా? రాయండి. మినిట్స్ ఇవన్నీ కంటికి కనిపించే కొలతలే. మినిట్స్ అంటే ఏం చేసినటువంటి ఒక డిగ్రీ తీసుకున్నాడు, ఎన్ని భాగాలు చేసినాడు? 60. ఎట్లా భాగాలు? సమానంగా విడగొట్టినాడు. సమానంగా విడగొట్టాల. అప్పుడు ప్రతి సమభాగాన్ని మనం ఏమని పిలుస్తాడు? ఒక మినిట్ అంటాడు. అప్పుడు ఇట్లా ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి మన దగ్గర? 60 ఉన్నాయి. అందుకే ఒక మినిట్ ఒక డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 minutes అని చెప్తాం అనమాట. కాబట్టి ఒక డిగ్రీని 60 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ప్రతి ఈక్వల్ పార్ట్ను మినిట్ అంటాము. అప్పుడు ఒక డిగ్రీకి ఎన్ని మినిట్స్ ఉంటాయంటే 60 minutes ఉంటాయి. ఇది మినిట్స్ అంటే దాని అర్థం. ఇవన్నీ కంటి కనిపించేటివి. మీరు ఫిజిక్స్ ప్రాక్టికల్స్లో చూసింటారు, రీడింగ్స్. రాయండి. ఏ డిగ్రీ విచ్ డివైడ్స్ 60 equal parts, each equal parts is called a minute. A degree which divides 60 equal parts, each equal part is called a minute. అందుకే ఒక డిగ్రీకి ఎన్ని నిమిషాలంటే 60 minutes. ఇట్ ఈస్ రీడ్ యాజ్ 60 minutes. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక పీస్ తీసుకుంటాడు, ఒక భాగం తీసుకుంటాడు. ఒక భాగం అంటే ఎవరు? 1 minute తీసుకుంటాడు. ఈ 1 minute మళ్ళీ వాడు ఏం చేస్తాడు? 60 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. దానికి మళ్ళీ ఈక్వల్గా డివైడ్ చేస్తాడు 60 పార్ట్స్ను. అప్పుడు ఒక్కొక్క పార్ట్ని ఏమంటాం మనము? సెకండ్ అంటాం. అప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ నీకు? మొత్తం పార్ట్స్ భాగాలు 60 ఉన్నాయి కాబట్టి అప్పుడు 60 seconds కదా అయ్యేది ఒక మినిట్ అంటే. కాబట్టి 1 minute 60 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ప్రతి ఈక్వల్ పార్ట్ను ఒక సెకండ్ అంటాము. అప్పుడు ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు అవుతాయి? 60 seconds అవుతాయి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెకండ్స్. సో సెకండ్స్ అంటే చూడండి, ఏ మినిట్ which divides 60 equal parts, 60 equal parts, each equal parts is called a second. అందుకే 1 minuteకి ఎన్ని సెకండ్స్ అంటే 60 seconds. సో ఇట్ ఈస్ రీడ్ యాజ్ 60 seconds. 60 seconds. 1 minute is equal to 60 seconds అనమాట. చూసారా? ఇట్లా మనకు బ్రిటిష్ సిస్టమ్ నుంచి ఏమేమి తెలుస్తాయి మనకు? వాడు మన దగ్గర ఉన్నటువంటి యాంగిల్స్ను డిగ్రీలుగా విడగొట్టినాడు, మినిట్స్గా విడగొట్టినాడు, సెకండ్స్గా విడగొట్టినాడు. ఇది అన్నమాట. నెక్స్ట్, రేడియన్స్ అంటే ఏంటి? రేడియన్స్ అంటే ఏమిటి? రేడియన్స్ అంటే ఏంటో మీరు ఒకసారి గమనించుకోండి. ఇది ఒక సర్కిల్ కదమ్మా. ఓకేనారా బాబు? ఎస్, ఇది ఒక సర్కిల్ చూడండి. ఇది ఏంటంటే ఇది సెంటర్.
అప్పుడు ఇది రేడియస్, ఇది రేడియస్. అప్పుడు ఇది ఏమని పిలుస్తామంటే ఇది సెక్టార్ కిందకి వస్తుంది అనమాట. అప్పుడు ఈ పార్ట్ ఏమంటామంటే మనం ఎల్ అంటే ఆర్క్ లెంత్, ఆర్క్ అనమాట. ఇది 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 ఆర్క్ కదా, అప్పుడు సెక్టార్కి ఇది. మరి రేడియన్స్ అంటే ఏమిటంటే చూడండి, ఇక్కడ ఒక సర్కిల్లో రేడియన్స్, లేదా దీనికి మరొక పేరు కూడా ఉంది. ఏమిటి మరొక పేరు అంటే సర్క్యులర్ మెజర్స్ అని పిలుస్తాము దీన్ని, సర్క్యులర్ మెజర్స్. రేడియన్స్ ఎక్కడ దొరుకుతాయి? సర్కిల్లో. ఇక్కడ రేడియన్స్ నీకు ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయంటే సర్కిల్లో ఉంటాయి. అందుకే దీనికి సర్క్యులర్ మెజర్ అని పేరు. రేడియన్స్ను సర్క్యులర్ మెజర్ అని కూడా పిలుస్తాం. వినండి, రేడియన్స్ అంటే ఏమిటి అనేది మనకు కాస్త బాగా జాగ్రత్త వినండి. ఇది ఒక సర్కిలా? చూడండి, ఇక్కడ రేడియస్ లెంత్, ఆర్క్ లెంత్ రెండు ఈక్వల్గా ఉంటే, ఒక సర్కిల్లో రేడియస్ లెంత్, ఆర్క్ లెంత్ రెండు ఈక్వల్గా ఉంటే సెంటర్ దగ్గర ఆటోమేటిక్గా ఒక మెజర్మెంట్ ఫామ్ అవుతుంది. ఆ మెజర్మెంట్ని మనం ఏమంటాము? రేడియన్స్ అంటాము. ఇన్ ఏ సర్కిల్ ద లెంత్ ఆఫ్ రేడియస్ అండ్ ద లెంత్ ఆఫ్ రేడియస్ అండ్ ఆర్క్ బోత్ ఆర్ ఈక్వల్, దెన్ ద మెజర్ అట్ ది సెంటర్ ఈజ్ కాల్డ్ రేడియన్స్. కాబట్టి ఆర్క్ లెంత్ రేడియస్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు సెంటర్ దగ్గర ఏర్పడే ఆ మెజర్మెంట్ని మనము రేడియన్స్ అని చెప్తాము. ఇది రేడియన్స్ అంటే దాని అర్థం. చూడమ్మా, రేడియస్ లెంత్, ఆర్క్ లెంత్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు సెంటర్ దగ్గర ఆటోమేటిక్గా మెజర్ ఫామ్ అవుతుంది. ఆ మెజర్నే మనము రేడియన్స్ అంటాము. ఓకే, రైట్. ఇన్ ఏ సర్కిల్, ఇన్ ఏ సర్కిల్ the length of radius and arc length equal, then ఇది దెన్ మనం నేను రాస్తుంటాం, మీరు ఇంకా అలవాటు పడతారు. ఇది యాక్చువల్లీ ఇలా రాయాలో నాకు ఇలా అలవాటు అయిపోయింది. ఓకేనా? ఇట్లుంటే ఇది దెన్గా మీరు ట్రీట్ చేయండి. దెన్ ద మెజర్ అట్ ది సెంటర్ ఈజ్ కాల్డ్ ఏ రేడియన్. is called a radian. Is called a radian. Is called a. ఇది రేడియన్స్ అంటే దాని అర్థం. మామూలుగా మీరు పై అంటాం. పై అనేది ఎలా ఏర్పడుతుందో మీకు తెలుసా? చూడు, ఇక్కడ పై అనేటువంటిది ఎలా వస్తుందో మీకు తెలుసా? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంతమ్మా? సర్కిల్కి సర్కంఫరెన్స్ ఇక్కడ చూడు, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ డివైడెడ్ బై డయామీటర్. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ను సర్కిల్ యొక్క డయామీటర్తో నువ్వు డివైడ్ చేస్తే ఈ పై వాల్యూ వస్తుంది అనమాట. దీని పైకి రకరకాల ప్రూఫ్స్ ఉన్నాయి, చాలా నెంబర్ ఆఫ్ ప్రూఫ్స్ ఉన్నాయి. అప్పుడు చూడండి, సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత? ఫార్ములా 2πr. సర్కిల్కి డయామీటర్ ఎంత నీకు? 2r. అప్పుడు 2rకు 2r క్యాన్సిల్ చేస్తే నీకు మిగిలేదు పైయే కదా. అట్లా ఆ వాల్యూ వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. దీని వాల్యూ వస్తుంది. నువ్వు దారం తీసుకొని కూడా తీసుకోవచ్చు. దారం తీసుకో, ఒక సర్కిల్ క్రియేట్ చేయి, మళ్ళీ ఇట్లా ఇది చేయి. దారం యొక్క టోటల్ లెంత్ సర్కంఫరెన్స్. అవును, ఇట్లా సర్కిల్గా పెట్టుకుంటావు. తర్వాత ఇది కనుక్కోవాలి, ఇది డయామీటర్, ఈ లెంత్ కనుక్కో ఎంత అనేది. అప్పుడు దారం యొక్క టోటల్ లెంత్ను ఈ డయామీటర్తో నువ్వు డివైడ్ చేసేసి నీకు వాల్యూ 3.1416 ఇట్లా వస్తుంది అనమాట. పై అంటే దాని వాల్యూ తెలిసిన 3.1416. సింపుల్లీ ఒక కామెడీ కూడా కొంది దీని మీద. ఎట్లా గుర్తుపెట్టుకుంటావంటే, ఎస్, ఐ హ్యావ్ ఎ నంబర్
ఇట్లా తమాసుగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ ఐ హ్యావ్ ఏ నంబర్. పై అంటే దాని వాల్యూ చూడు. ఎస్ అంటే ఎంత? 3నా? ఐ అంటే ఎంత? 1. హ్యావ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ ఏ అంటే 1. నంబర్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6. ఎస్ ఐ హ్యావ్ ఏ నంబర్. ఇట్ గివ్స్ పై వాల్యూ. ఓకేనా? తర్వాత ఇంకా రేపు వచ్చేసి ఫ్రెంచ్ సిస్టమ్. ఈరోజు జస్ట్ అట్లా ఇంట్రడక్షన్ వరకే అట్లా ఒక 2 డెఫినేషన్లు చెప్దాము. ఇంకా రేపు నుంచి మనకు రెగ్యులర్గా క్లాసెస్ మీకు ఉంటుంది, అప్లోడ్ చేస్తుంటాము. ఓకేనా? రైట్ మా. రేపు ఫ్రెంచ్ సిస్టమ్ అంటే ఏమిటి? ఇప్పుడు ఫ్రెంచ్ సిస్టము ఇవి తీసేసినారు, ఇవి లేవి. ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు కూడా బ్రిటిష్ మెజర్మెంట్స్నే ఫాలో కావాలా. ప్రపంచమంతా బ్రిటిష్ మెజర్మెంట్స్ని ఫాలో అవుతుంది. ఫ్రెంచ్ సిస్టమ్ ఏమి లేవు, తీసి పడేసినారు. మరి ఎందుకున్నాయి? మ్యాథమెటిక్స్ డెవలప్ కానప్పుడు ఒక్కొక్క దేశం ఒక్కొక్క మెజర్మెంట్స్ పెట్టుకుంటున్నది ఎప్పుడో వందల సంవత్సరాల కిందట. తర్వాత మన ఇండియన్ ఆర్యభట్ట ఎప్పుడైతే జీరోను కనుక్కున్నాడో అప్పుడు మ్యాథమెటిక్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి రూపం వచ్చింది. భాస్కరాచార్య, ఆర్యభట్ట, పైథాగరస్ థీరం చెప్పారు కదా. ఎంతమంది మహనీయులు ఎన్నో విషయాలు చెప్పారు. అప్పుడు మ్యాథమెటిక్స్కి మొత్తం వరల్డ్ వైడ్ అంతా ఒక రూపం దాల్చింది. అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు కూడా మొత్తం ప్రపంచమంతా ఒకటే మ్యాథమెటిక్స్ ఉండాలని, కాబట్టి ఎక్కడ ఎత్తుకున్నా నీకు కంప్లీట్గా బ్రిటిష్ మెజర్మెంట్సే ఉంటుంది అన్నమాట. ఫ్రెంచ్ లేదు. అప్పుడు బ్రిటిష్ మెజర్మెంట్స్ లేనప్పుడు ఫ్రెంచ్ దేశస్తులు నీ దగ్గర ఉన్నటువంటి డిగ్రీస్ను, మన బ్రిటిష్ వాళ్ళు ఒక రైట్ యాంగిల్ ఏం చేసినారు? ఒక రైట్ యాంగిల్ను 90 డిగ్రీస్గా పెడగొట్టినారు. మళ్ళీ ఒక డిగ్రీని 60 మినిట్స్గా పెడగొట్టినారు. 1 మినిట్ని ఏం చేసినారు? బ్రిటిష్ వాళ్ళు 60 సెకండ్స్గా పెడగొట్టినారు. ఒక రైట్ యాంగిల్ వీళ్ళు ఏం చేసినారు? అవునా? అట్లా ఒక రైట్ యాంగిల్ వీళ్ళు ఏం చేశారు? ఎన్ని భాగాలు విడగొట్టినారు? దానికి ఏమని పేరు పెట్టినారు? రేపటి క్లాసులో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనమ్మా? రైట్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ మర్చిపోద్దండి. చాలామందికి తెలియజేయండి. మీకు మంచి ఒక సువర్ణమైనటువంటి అవకాశం ఇది. ఓకేనా?